పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విశాఖలో కలకలం రేపింది గాజువాకలో జరిగిన ఘటన. ఏదైతే రవీంద్ర అనేటటువంటి నేవీ ఉద్యోగి మౌనిక అనేటటువంటి అమ్మాయిని అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి ఉదాహరణతో ఒక్కసారిగా గాజువాక ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించినంత వరకు మనం ఈ అపార్ట్మెంట్ కి రావడం జరిగింది. ఎక్కడైతే ఘటన జరిగిందో అపార్ట్మెంట్ లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా ఉంటాడండి ఇతను, ఈ ఘటన ఎలా చూడొచ్చు అంటారు? ఒక మహిళగా చెప్పండి. ఒక మహిళగా అయితే ఈ ఘటన అయితే ఖండిస్తున్నానండి. ఎందుకంటే ఆయన బిహేవియర్ అయితే బాగుంటది అని ఇరుగు పొరుగులు అందరూ ఆయనతో ఈ 1 year నుంచి 1 year అయిందట అపార్ట్మెంట్ లో దిగి. 1 year నుంచి కూడా వాళ్ళు చూస్తున్నారు. ఆయన బిహేవియర్ అయితే బాగుంది. తన పనేదో తను తప్ప ఎప్పుడు ఎవరితో మాట్లాడడం కానీ రాంగ్ బిహేవియర్ అయితే లేదట. మరి ఈ అబ్బాయికి అమ్మాయికి 4-5 సంవత్సరాల నుంచి పరిచయం ఉందట. తను మరి ఏ రకంగా బిహేవ్ చేసిందో, ఈ అబ్బాయి ఎందుకు ఇంత నిర్ణయం తీసుకున్నాడో అదైతే మాకు తెలియదు. కానీ ఇప్పటి వరకు గాజువాకలో ఇలాంటి ఘటన అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఇంత క్రూరంగా చంపాడు అంటే మాత్రం మేము కూడా చాలా భయపడుతున్నాం. ఇప్పటి వరకు టీవీలో చూడడం, ఎక్కడో వినడం తప్ప మా ఏరియాలో ఇలాంటిది లేడీస్ ఇబ్బందులు పెట్టి లేడీస్ ఇలాగా హింసలు పెట్టడం ఎప్పుడు ఎవరు లేదు. ఇంత దారుణమైన సంఘటన చూసి మేమందరం కూడా భయగ్రస్తులు అయ్యాం. ఈ రవీంద్ర అనే వ్యక్తి నేవీ ఉద్యోగి కదా, ఈ అమ్మాయికి ఆల్రెడీ రవీంద్రకి పెళ్ళయింది, తన భార్య బాల్యంతరాలంట. అసలు ఈ అమ్మాయికి అబ్బాయికి ఎలా పరిచయం అయింది? అసలు ఇక్కడ దాకా అమ్మాయి ఎప్పటి నుంచి, గతంలో ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి వెళ్తా ఉండేదా? ఒక యాప్ ద్వారా ఇద్దరికి పరిచయం అయిందంట. అది ఇద్దరికి, ఆ అమ్మాయి కూడా మ్యారేజ్ అయ్యింది. ఇద్దరికి ఇన్లీగల్ గా సంబంధం ఉందట. కానీ ఆ అమ్మాయి ఎప్పుడు అపార్ట్మెంట్ కి వచ్చి వెళ్తుండడం, ఇరుగు పొరుగులు కూడా మేము ఎప్పుడు చూడలేదండి. మరి ఎప్పుడు వస్తుందేమో మాకు తెలియదు అని చెప్తున్నారు. వాళ్ళ మిసెస్ ఇప్పుడు 8 నెలలు అయిందంట. ఆవిడ పుట్టింటికి వెళ్ళి ఆవిడ కూడా ఇంకా డెలివరీ అయ్యి రాలేదు ఇంటికి. ఆ అమ్మాయి వచ్చింది మాత్రం ఇరుగు పొరుగులు ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. నిన్న కూడా ఏ టైంకి వచ్చిందో ఎవరికి తెలియదట. కానీ ఇంత దారుణంగా ముక్కల కింద నరికి ఒక హెడ్ ని హ్యాండ్స్ ని తీసుకెళ్లి అడవివరంలో కాల్చేసాడు. మిగతా ముక్కలు కూడా తీసుకెళ్లి ఎవరికి చెప్పకుండా ఎలా చేద్దామని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం అయితే జరిగింది. దాన్ని కూడా తీసుకెళ్దాం అనే టైంలో వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఇలా చేశానని చెప్పడంతో ఆయన వద్దు, నువ్వు అలా చెయ్యొద్దు, నువ్వు వెంటనే స్టేషన్ కి వెళ్ళి నువ్వు లొంగిపోమని చెప్పడంతో స్టేషన్ కి వెళ్ళి రాత్రి 9 గంటలకు వెళ్ళి స్టేషన్ కి వెళ్ళి లొంగిపోవడం అయితే జరిగింది. అప్పుడు పోలీసులు అందరూ హోటాహోటీని వచ్చి అదంతా ఎంక్వైరీ చేసి అన్ని లాక్ చేయడం జరిగింది. ఎలా చూడొచ్చు ఈ ఉదాంతాన్ని? ఒక మహిళగా చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఇటువంటి దారుణమైన ఘటనలో విశాఖ చరిత్రలో ఏ రోజు లేనటువంటి పరిస్థితి కదా, ఎలా అనిపిస్తా ఉంది మీ ప్రాంతంలో? విశాఖ చరిత్రలోని, గాజువాక చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. చాలా దారుణంగా ఉంది. కానీ మహిళలకు రక్షణ కల్పించాలి అని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. కానీ చాలా దారుణంగా చంపాడు కనుక కఠిన శిక్ష వేయాలని కోరుకుంటున్నాను ఒక మహిళగా. పేరు రవీంద్ర, నేవీ జాబు. నేను ప్లాట్ కొని నాకు ఫస్ట్ రెంట్కి దిగాడు అతను. నేను టూలెట్ బోర్డు పైన పెట్టాను. పైన పెడితే నేను నేవీ జాబ్ అండి అనేసి రెంట్కి ఇస్తారంట కదా ప్లాట్ అని చెప్పి ప్లాట్కి దిగాడు. సేమ్ 29/3/25లోనే దిగాడండి. ఇప్పటికి 1 year అయింది. సొంత ఊరు ఎక్కడని అడిగాను, రాజాం అని చెప్పాడు. నాకు రాత్రి 9:15కి అతను పిలిచాడు. మన పక్కన 101 ఆయన, మీ ఇంటికి పోలీసులు వచ్చారు, మీ ప్లాట్కి ఒకసారి రండి మీరంటే వచ్చి చూశాను. అప్పటికి పోలీసులు వచ్చి ఉన్నారు. పగల కొడతామంటే ఏమైంది సార్ ఏంటంటే ఇలాగా లోపల బాడీ ఉందంటారంటే పగల కొట్టడానికి ట్రై చేశారు. గ్రిల్స్ కొట్టి లోపలికి వెళ్ళి డోర్ తీశారు. చూసేసరికి ఉన్నాయంటారు, ఉంది బాడీ అన్నారు. ఆన్లైన్ పేమెంట్ మధ్య మధ్యలో వచ్చి చూస్తుండేవాడిని సార్. నేను వాళ్ళ వైపుని తెలుసు సార్ నాకు. వాళ్ళ వైపు డెలివరీకి అనేసి వెళ్ళింది పాప అతనికి. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు పాప అనమాట. అపార్ట్మెంట్ కి సంబంధించినంత వరకు కూడా మహిళలు ఏదైతే రవీంద్ర నేవీ ఉద్యోగిగా ఉంటూ గత 1 year నుంచి ఇదే అపార్ట్మెంట్ లో ఉంటున్నాడంట. అయితే ఉంటున్నప్పటికీ కూడాను ఎప్పుడు మౌనిక వచ్చి వెళ్ళడం గాని, తను ఇక్కడికి రావడం గాని ఇటువంటి ఏవి కూడా ఇక్కడ ఎవరికి తెలియలేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఈ ఘటనకి సంబంధించినంత వరకు కూడా మహిళా లోకం అంతా కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి ఘటన విశాఖ చరిత్రలోనే ఫస్ట్ టైం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల పైన ఇటువంటి ఘటన పునరావృతం కాకూడదంటే నిందితుల పైన కఠిన చర్యలు చేసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, ఈటీవీ, విశాఖ గాజువాక నుంచి.